హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, మాహి వచ్చేసి ఇక్కడ ఒక్కదాయి కూర్చుంది. ఎందుకు కూర్చున్నావు అని అడిగితే చెప్పట్లేదు. తను ఏదో అడిగింది, సో మేము ఇవ్వము అని చెప్పాము. అందుకనేసి ఇంకా అలిగేసి ఇక్కడికి వచ్చి కూర్చుంది. రా అంటే రాను. ఇంకా తను బుజ్జగించడానికి చాలా ప్రయత్నించాను. ఆ తర్వాత లాస్ట్లో జ్యూస్ ఇస్తాను రా అంటే అప్పుడు వచ్చింది. ఎందుకు కూర్చున్నావంటే అలిగి కూర్చున్నాను అని చెప్పింది. ఈ కాలంలో పిల్లలు మామూలుగా లేరు. ఇంకా వాళ్ళు అలిగారంటే మాత్రం మనకి ఇంకా చుక్కలు కనబడాల్సిందే. ఇంకా అందుకనేసి ఇంకా చాలా విధాలుగా బుజ్జగించాను, అయినా రావట్లేదు. ఆఖరికి లాస్ట్కి దగ్గరుండి నేను సారీ చెప్పితే కానీ రాలేదు. అమ్మ బాబాయ్ అనిపించింది ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే. అప్పుడు సారీ చెప్పిన తర్వాత డ్రింక్ తీసుకొని అప్పుడు వచ్చిందనమాట. ఇలా ఉంటుంది పిల్లలతోనే. మా పిల్లలు కాదురా బాబాయ్ పిడుగులు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్లోకి దోశ అలాగే చికెన్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసాము. సూపర్గా ఉంది కాంబినేషన్ అనేది. ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ బాగానే వచ్చింది. ఇంకా చికెన్ కర్రీ దోశతో లాగించేసి అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసింది, ఈసారి మీకు ర్యాషన్ వచ్చింది వచ్చి తీసుకోండి అని. సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. నేను 4th మంత్లో వైజాగ్ వచ్చాను అమృత్సర్ నుంచి. వైజాగ్ వచ్చిన తర్వాత నాకు 4th మంత్లోనే ఇవ్వలేదు, 5th మంత్లోని, 6th మంత్లో కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే 7th మంత్లో మీకు వచ్చింది వచ్చి తీసుకోండి అని చెప్తే ఇంకా వెళ్ళాము. వెళ్తే ఇంకా కొంచెం బియ్యము అలాగే ఖర్జూరం, ఎండు ఖర్జూరం, రాగి పిండి, ఒక 1/4 కేజీ నూనె, 1 కేజీ కందిపప్పు, ఒక 1/4 కేజీ బెల్లం, అలా ఉంటాయని ఆ సామాన్లు. అలాగే దాంతోపాటు మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట. అవి మాహికి నాకు కలిపిచ్చారు. మాహికి ఈ మంత్తో కంప్లీట్ అయిపోద్ది అనమాట అంగన్వాడీలోని. సో నెక్స్ట్ మంత్ నుంచి మాహికి ఇవ్వరు. మాహికి ఎంత అంటే 2.5 లీటర్స్ ఇచ్చారు. నాకు వచ్చేసి 5 లీటర్స్ అనుకుంటాను, 5 లీటర్స్ ఇచ్చారు. ఈ ప్యాకెట్స్ వచ్చేసి 1/2 లీటర్ ప్యాకెట్స్ ఇవి. సో ఇవి ఇంకా తీసుకొచ్చేసాము ర్యాషన్ వెళ్ళేసి. ఇంకా ఎగ్స్ ఇవ్వాలి. ఎగ్స్ వచ్చేసి తర్వాత ఇస్తామమ్మా ఇప్పుడు రాలేదు అని చెప్పారు. ఇంకా పని చూసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చేస్తున్నప్పుడు మాహి అప్పుడు ఫుల్గా ఎండలు ఉన్నాయి కదా. ఏ కలర్ కావాలి? నచ్చాయా? అది బాబుకి రెడ్ ఉన్నాయి. ఇది అది సరిపోతామ్మా బర్త్డే డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. చాలు ఏమేది ఏది మరి చిన్న సైజు చిన్నది. ఇగో ఈ పెద్దవి ఇగో ఈ సైజు. ఇంకా వస్తూ చాలా రోజులు అయింది కదా, ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి ఐస్ క్రీమ్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఆగిన తర్వాత మాహికి తీసుకున్నాము ఐస్ క్రీమ్స్. ఈసారి అరుణ్లోని కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇలా నేను తీసుకున్నాను. ఒకటి వచ్చేసి వాటర్ మిలన్, ఇంకోటి వచ్చేసి స్మైలీ, ఇంకోటి వచ్చేసి ఇది అనమాట పప్సికల్లా ఉంది. సో ఈ 3 తీసుకున్నాము. ఇంకా ట్రై చేద్దాం కదా ఫస్ట్ టైము అని చెప్పేసి ఇంకా ట్రై చేసాము. వాటర్ మిలన్ కన్నా మిగతా 2 అయితే బాగానే ఉన్నాయి టేస్ట్ అది. సో ఇంకా మాహి అయితే ఇంకా తినేసింది. ఇంకా తినేసిన తర్వాత ఇంకేముంది. సో నా వీడియోస్ కానీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.